2025 జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి వస్తుంది. హైందవుల పండగలన్నీ చంద్రమానము లేక సౌరమానం ప్రకారం చేసుకుంటారండి. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించేటువంటి పండుగ ఒకే ఒక్కటండి. అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారండి. ఈరోజు ముక్కోటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఒక గాథ. అందుకని చెప్పి ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరైతే ఉంది. ఇక ఈ రోజునే మనం కైటకులు అనేటువంటి రాక్షసులకు కూడా శాప విమోచనం కలిగి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించారు విష్ణు భగవానుల వారు. తమలానే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలినటువంటి ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రాప్తించమని చెప్పి వేడుకుంటారు వారిద్దరు. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునేటువంటి ఆచారం అయితే మొదలయ్యిందండి. ఈ ఏకాదశి రోజున వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి యొక్క ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరు కూడా వచ్చింది. అయితే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది పెట్టుకుంటే చాలండి, కూర్చుని తిన్నా తరగని ఆస్తి లభిస్తుంది, మీ జీవితం మారిపోతుంది, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరైతే బయటపడగలుగుతారు. అయితే మళ్ళీ వచ్చే ఏకాదశి వరకు అంటే మళ్ళీ వచ్చే ముక్కోటి ఏకాదశి వరకు కూడా డబ్బుకు లోటు ఉండదు, రాజయోగం పడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, సంవత్సరం అంతా మీ ఇంటిలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అయితే ఉంటుంది. ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుందండి, మరి మంచి ఫలితాలను తీసుకువస్తుంది. అంతేకాదండి, ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది కనుక వేసినట్లయితే లక్ష్మీనారాయణుల అనుగ్రహము మీ పైన ఖచ్చితంగా ఉంటుందండి. మరి ఇంతకీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఏం వేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అండ్ ముఖ్యంగా మనకి ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణని తులసి ఆకులతో లేక తులసి మాలతో అయితే పూజించాలి. పూజ గదిలో లక్ష్మీనారాయణుడు ఫోటో ముందు తులసి ఆకును పెట్టాలి. ఈ విధంగా చేయడం వలన ఏంటంటే జన్మల పాపాలు తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులు పూజ చేసే చెట్టు నుంచి కోయకూడదు. పూజలను చెట్టు నుంచి కోసిన చేయని వాటి నుంచే కోసి పూజ చేయాలి. ఈరోజు తులసి ఆకుతో స్వామివారిని అర్చించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా బెల్లాన్ని, ఉసిరికాయలను, నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా అయితే ఇవ్వకండి. అలా గనక చేస్తే దరిద్రం అయితే కలుగుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి, అప్పుల పాలవుతారు. కాబట్టి ఈ రోజున ఈ 3 వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా అయితే ఇవ్వకండి. ఈ వస్తువులు బయట షాప్ నుంచి కొని తెచ్చుకోవచ్చు, కానీ ఆ అప్పుగా మాత్రం కొని తెచ్చుకోకూడదు, అప్పుగాను ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవాళ్ళలో తలలో అంటే పసుపు రంగు పువ్వులను, చామంతి పువ్వులు కానీ పసుపు రంగు గులాబీలను కానీ ఈరోజు పసుపు రంగులో ఉండే వాటిని పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా సంతోషంగా అయితే ఉండగలుగుతారు, దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి మాసంలో మనకి 2 ఏకాదశులు వస్తాయి, అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు అనేవి వస్తాయి కదా. అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంటుంది. అలానే ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పురాణాలు అయితే తెలియజేస్తున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైనటువంటి సుదినం. కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉన్నట్లయితే సంవత్సరంలో వచ్చిన అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం అయితే తెలియజేస్తుంది. మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత అండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా అవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీనారాయణుల నామస్మరణతో గడుపుతూ ఉంటారో
అలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా అయితే కలుగుతుంది. అలానే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదటిలో నీటిని పోయకూడదని చెప్పడం అయితే జరుగుతుంది. అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా 3 చుక్కల పాలు పోయడం వలన ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకండి అంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసం పాటిస్తుంది. అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదటిలో ఈరోజు 3 చుక్కల పాలను పోయాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఇంటిలో శంఖాన్ని ఊదాలి. శంకు శబ్దం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీనారాయణుడు ఉంటారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఒక్కసారైనా సరే ఇంటిలో శంఖాన్ని ఊదాలి. ఒకవేళ మీ దగ్గర శంఖం కనుక లేకపోయినట్లయితే ఈ ఏకాదశిలో ఒక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. ఏకాదశి రోజున ఆ శంఖాన్ని ఒక్కసారి ఊదాలి. ఇలా ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది పెడితే చాలు కూర్చుని తిన్న ఆస్తి వస్తుందని శాస్త్రం అయితే చెబుతుందండి. ప్రతి ఒక్కరి ఇంటిలో బియ్యం డబ్బా అయితే ఉంటుంది కదా. బియ్యం డబ్బాలో బియ్యాన్ని స్టోర్ చేసుకొని ఉంచుకుంటూ ఉంటారు. కొందరు సంవత్సరానికి ఒక్కసారి బియ్యాన్ని తీసుకొచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇంకొందరు నెలకు ఒక్కసారి తెచ్చుకుంటారు. మరికొందరు వారానికి ఒక్కసారి 4 కేజీలు లేక 5 కేజీలు బియ్యం లాంటివి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. బియ్యాన్ని మనం అన్నపూర్ణాదేవి స్వరూపంగా దేవతలాగా పవిత్రంగా అయితే చూస్తాం. ఎందుకండి అంటే మనం బియ్యం లేకుండా బ్రతకలేం కాబట్టి బియ్యానికి కూడా రెస్పెక్ట్ని అయితే ఇవ్వాలి. బియ్యాన్ని ఎప్పుడూ కూడా నేల మీద వంపకూడదు. ఒకవేళ అనుకోకుండా వలికిన చేతితో ఎత్తాలి కానీ చీపురుతో అయితే తొడవకూడదు. మన పూర్వం రోజుల్లో అందరూ కూడా ఎవరికి వారే బియ్యం పండించుకునేటువంటి వాళ్ళు. పంట చేతికి వచ్చిన తర్వాత బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యంలో కొంత భాగాన్ని దేవాలయాలకు ఇచ్చేటువంటి వాళ్ళు. లేకపోతే కొన్ని బియ్యాన్ని తీసి ముందు ఏదైనా సరే తీపి పదార్థం వండి అందరికీ పంచిపెట్టే వాళ్ళండి. ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బియ్యం చేతికి రాగానే కొత్త బియ్యాన్ని గుడిలో కానీ పేదవారికి కానీ ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు. కొత్త బియ్యంతో తీపి పదార్థం వండి అందరికీ అయితే పంచుతారు. ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇక పంటలేమీ పండించలేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా బియ్యాన్ని నెలకు ఒక్కసారి కొని తెచ్చుకునేటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే బియ్యం కొని ఇంటికి తీసుకురాగానే ఆ బియ్యంలో ఒక చిన్న గ్లాసుడు బియ్యాన్ని తీసి ఏదైనా ఒక తిప్పి పదార్థం చేసి దేవునికి నివేదించి ఆ ప్రసాదాన్ని ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న పిల్లలకు పంచి తింటే మంచిది. ఇలా బియ్యం తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఈ చిన్న పని చేయడం వలన మహాపుణ్యం అయితే లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే చాలామంది బియ్యాన్ని స్టీల్ డబ్బాలో స్టోర్ చేస్తారు. మీరు స్టీల్ డబ్బాలో స్టోర్ చేసినా లేక ఏ ఇతర లోహంతో చేసిన డబ్బాలో స్టోర్ చేసినా కూడా ఆ డబ్బాలు ఈ మూటను వేయాలి. ముందు ఒక పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో 4 ఎండుమిరపకాయలు, 1 వెల్లుల్లిపాయ వేయాలి. అంటే వెల్లుల్లిపాయ రెబ్బ తీసి కాకుండా మొత్తం వెల్లుల్లిపాయ మొత్తం వేయాల్సి ఉంటుందండి. వీటితో పాటు 11 రూపాయల చిల్లరను కూడా వేయాలి. అంటే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇలా ఏ కాంబినేషన్లో అయినా సరే పర్వాలేదు. 11 రూపాయలు అయితే వేయాలి. ఇక తర్వాత ఆ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, 11 రూపాయల నాణను కలిపి చిన్న మూటలా కట్టాలి. ఈ మూటను తీసుకువెళ్ళి మీ బియ్యం డబ్బాలో పెట్టాలి. ఆ బియ్యంలో చిన్న గొయ్యలా తీసి కప్పి పెట్టాలి. ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. సంవత్సరం మొత్తం కూడా ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొందరు ఎంత కష్టపడి పని చేసినా రుచి పచి అయితే ఉండదు. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేస్తే మీ వంటలో రుచి కూడా పెరుగుతుంది. దరిద్ర దేవత దృష్టి కూడా పడకోకుండా ఉంటుంది. ఇలా బియ్యంలో పెట్టిన మూటని 6 నెలల వరకు తీయాల్సిన పని లేదు. ఒకవేళ బియ్యం నిండుకున్నా ఈ మూటను మాత్రం అలా బియ్యం డబ్బాలో ఉంచేసి మళ్ళీ బియ్యం పోసుకోవచ్చండి. 6 నెలల తర్వాత
ఈ మూటను తీసి దానిలోని 11 రూపాయలని ఎవరికైనా దానం ఇచ్చేసి ఎండు మిరపకాయలను, వస్త్రాన్ని, వెల్లుల్లిపాయను తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి. ఈ పరిహారం ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం వలన అద్భుత ఫలితాలు అనేవి జరుగుతాయి. ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి. ధన లాభం అయితే కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం అయితే లభిస్తుంది. అందువలన అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇవి వేసి సంతోషంగా జీవించండి. చాలామంది కూడా బియ్యం విషయంలో అశ్రద్ధ చేస్తారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారండి. అలా పొరపాటును కూడా అస్సలు చేయకండి. అలా చేస్తే అన్నాన్ని వేస్ట్ చేస్తే అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురి అవుతాము. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంటిలో ఒక్క మెతుకు కూడా ఉండదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు అయితే కలుగుతుంది. మా ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వాని అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, నచ్చిన జీవితం అనుభవించాలి అన్నా సరే జరుగుతుంది. వారిద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే ఖచ్చితంగా బియ్యం విషయంలో ఈ నియమం పాటించాలి. బియ్యం కాలు కింద వేసి పొరపాటున తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ నిండుగా ఉండాలి. అయిపోయేదాకా చూడకూడదు. బియ్యం డబ్బా శుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడు పవిత్రంగా భావించాలి. ప్రతి నిత్యం బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి. మీరు ప్రతిరోజు గుప్పెడు బియ్యాన్ని తీసి ఓం నమ శివాయ అనుకుని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని నెల రోజుల పాటు ఎవరికైనా సరే దానం గనక చేస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసిన ఫలితం అయితే కలుగుతుంది. ఇక బియ్యం అనేది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి బియ్యాన్ని, బియ్యం డ్రమ్మును, బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టాలి. నైరుతి దిక్కులో బియ్యం పెట్టడం వల్ల ఇంటిలో లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం అయితే వస్తుంది. కాబట్టి బియ్యం విషయంలో ఈ నియమాలను పాటించండి. అదేవిధంగా బియ్యం డబ్బాలో ఇది వేస్తే ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి. ఇది అతిపెద్ద ఏకాదశి. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశిలో వస్తాయి. ఆ ఏకాదశులు అన్నింటిలో కూడా ఈ ముక్కోటి ఏకాదశి చాలా పెద్దది. ఈ ముక్కోటి ఏకాదశిలోపు లేక ముక్కోటి ఏకాదశి రోజున మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు. భూములు, స్థలాలు కొంటూ ఉంటారు. ఇళ్ళ స్థలాలను కూడా కొనుక్కోగలుగుతారు. మరి మందార ఆకుతో ఇలా చేసుకోవటం వలన మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారండి. సో మందార ఆకు చాలా అద్భుతమైనటువంటి ఆకు, పరమ పవిత్రమైనటువంటిది. ఈ ఆకులో లక్ష్మీదేవి, భూదేవి ఉంటారు. సో మందార ఆకుతో పరిహారం చేస్తే వారి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ముక్కోటి ఏకాదశి రోజున మందార ఆకుతో ఏం పరిహారం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.